ఇదేంటి అనుకుంటున్నారా? పటికి బెల్లము. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి పంచదార బదులుగా ఇది వాడితే చాలా హెల్దీ అనమాట. దగ్గది రాకుండా ఉంటుంది, కఫం చేరకుండా. ఇది 1 కిలో తెచ్చుకుని మీరు ఏదైనా పాత క్లాత్ మీద వేసి పొడి చేసుకుని మిక్సీలో వేసుకుని తిప్పుకోండి. చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు నేను చూపిస్తాను దాన్ని ఎలా పొడి చేసుకోవాలి. క్లాత్ ఒకటి వేసుకుని దంచే రాయి ఉంటుంది కదా, దీంతో ఇట్లా పెద్ద పెద్దవన్నీ దంచుకోండి చిన్న చిన్న ముక్కల కింద. చిన్న చిన్న ఇంత ఉన్నాయి, అవసరం లేదు. అన్నిటిని ఇలాగే ఒక క్లాత్ మీద దంచుకుని పక్కన పెట్టుకుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోండి. ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోండి పటికి బెల్లం మొత్తం. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. పంచదారకు బదులు ఇది వాడితే చాలా హెల్దీ పిల్లలకి. చిన్న పిల్లలకు కూడా 1 ఇయర్ లోపు పిల్లలకు కూడా పాలల్లో వేయొచ్చు ఈ పటికి బెల్లం పొడి. ఇప్పుడు ఇది నేను మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేస్తాను. ఇలా యాలక్కాయలు వేసుకోండి, ఒక 10 ఎన్నో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇది ఎంత మంచిదంటే పిల్లలకి దగ్గు అవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ జ్యూసెస్ అని ఐస్ క్రీమ్స్ అని ఇవన్నీ చేసుకుంటాం కదా, అన్నిట్లోకి ఇది వాడుకోవచ్చు. చాలా హెల్దీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.